పులుపు కొంచెమైనా పడట్లేదు. మీ వయసు ఎంతండి? 30 అండి. 30 years కే పళ్ళు అరిగిపోయినాయి అమ్మా. మీకు పళ్ళు తొంకునే పద్ధతి తెలియడం లేదు వరలక్ష్మి గారు. చాలా చిన్న ఏజ్ మీది, ఇప్పుడే మీకు పళ్ళలో పులుపు తింటే పడట్లేదు, తీపి తింటే పడట్లేదు, చల్లటివి లాగుతున్నాయి అంటే ఏంటంటే, ఒకటి పళ్ళు తొంకునే పద్ధతి తెలియకపోయి ఉండొచ్చు, రెండు ఏంటంటే చిగుర్లు కిందకి జారిపోయి చిగుర్లతో కప్పబడవలసిన ఉండిన ప్రదేశం కూడా బయటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అది బాగా సెన్సిటివ్ పార్ట్ కింద తయారవుతుంది. ఇబ్బంది ఏం లేదమ్మా. దీనికి ఫస్ట్ ఏంటంటే మీరు ఎలా పళ్ళు తోముకోవాలి అనే టెక్నిక్ నేర్చుకోవాలి, ఎలాంటి బ్రష్ వాడాలి అనేది నేర్చుకోవాలి. రెండు, అలా చిగుర్లు జారిపోతున్నాయి చిన్న వయసులోనే అంటే అది జారిపోవడం అంటే చిగుర్లు జబ్బు వల్ల జారిపోతాయి. అలా జారిపోయినైతే మెల్లగా పళ్ళు సందులు ఏర్పడి పళ్ళు వదిలే పడిపోతాయమ్మా. ఈ రెండు ఇబ్బందులు మీకు ఉన్నాయి. మీరు వెంటనే విజయవాడ అంటున్నారు కాబట్టి కొత్త వంతెన దగ్గర మా బ్రాంచ్ ఉంది. మీ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు కరెక్ట్ అడ్రస్ గైడ్ చేస్తారు. ఒకసారి వెళ్ళండి. మీకు పూర్తి ఉచితంగా మీకు చెకప్ చేయడమే కాకుండా మీకు ఎందువల్ల ఇలా జరుగుతుంది, బ్రషింగ్ రాకపోవడం వల్ల జరుగుతుంది, బ్రషింగ్ ఎలా చేయాలో వాళ్ళు నేర్పిస్తారు. కిందకి చిగుర్ల వల్ల జారిపోతుంటే చిగుర్లు ఎందుకు జారిపోతున్నాయో మీకు ఫోటోలు తీసి చూపెడతారు చక్కగా కంప్యూటర్ మానిటర్ పైన. ఇంకోటి ఫ్లాసింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారు. ఆ తీపులు తగ్గడానికి ఫస్ట్ మెడికేషన్ ఇస్తారు, అంటే పేస్ట్ లాంటివి ఇస్తారమ్మా. పేస్ట్ వాడడం వల్ల కూడా ఆ తీపుల నుంచి వెంటనే ఇమీడియట్ కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత ఇంకా ఫర్దర్ గా డ్యామేజ్ కాకుండా మీకు చేస్తారు. సెన్సిటివిటీ అనే ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతుంటారండి. అలా బాధపడడం, ఫుడ్ ని ఆల్టర్ చేయడం, అంటే పులుపు తినడం మానేయడం, వేడిగా తాగడం మానేయడం, చల్లగా తాగడం మానేయడం, అలాంటివన్నీ చేస్తుంటారు. చిన్న ఏజ్ నుంచే చేస్తుంటారు. అలా ఎవరు చేసి బాధపడాల్సిన అవసరం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో డెఫినెట్ గా లేదు. సెన్సిటివిటీ అనే ప్రాబ్లం కి 100% ట్రీట్మెంట్ ఉంది. దానికి మంచి మెడికేషన్ ఉంది. లేజర్స్ ద్వారా సెన్సిటివిటీని తగ్గించవచ్చు. బాగా బాగా చిన్న చిన్న సగం ముక్కల వరకు పళ్ళు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా చక్కగా తొడుగులు వేసి ఆ ప్రాబ్లమ్ ని 100% సాల్వ్ చేయొచ్చు. సెన్సిటివిటీ తగ్గించడంతో పాటు వాళ్ళకి చూడడానికి అపీరెన్స్ లో కూడా 100% మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకుని రావచ్చు. సో ఎవరు ఇబ్బంది పడకండి. సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటే పార్దరెంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇందుకే చేస్తున్నాము. రకరకాల సమస్యలతో సెన్సిటివిటీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు, డయాబెటీస్, బీపీ, లేకపోతే కిడ్నీ సంబంధించిన వ్యాధులు, లేదా లివర్ కి సంబంధించిన వ్యాధులు, ఇలా రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి డెఫినెట్ గా పళ్ళు ఊడిపోతాయి అనే ఫిక్స్డ్ గా తలలోని ఒక ఐడియా పెట్టుకుని ఉండిపోతున్నారండి. అట్లా డెఫినెట్ గా అబద్ధం అదంతా. డెఫినెట్ గా ఒంట్లో క్రానిక్ డిసీజెస్ ఏ ఉన్నా, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే బీపీ, ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా సున్నితమైన చిగురుల మీద ఎంతో కొంత ప్రభావం చూపించడం సహజమే. వాళ్ళకే కాదు, స్ట్రెస్ రిలేటెడ్ జాబ్ లో ఉండే వాళ్ళకు కూడా చిగురుల పైన ప్రభావం కనిపిస్తుంది. బాగా ఒత్తిడి, రాత్రి నిద్ర లేకపోవడం, ఆడవాళ్ళలో అయితే హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా చిగురుల పైన ఒత్తిడి కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా పళ్ళు ఊడిపోతాయి, మాకు ఏజ్ వచ్చింది కాబట్టి అనుకుని ట్రీట్మెంట్స్ చేయించుకోకపోతే చిన్న వయసులోనే శాశ్వత దంతాలను కోల్పోతే మంచి ఆహారం నమిలి తినడం అనేది అసాధ్యం. మంచి ఆహారం నమిలి తింటేనే మనకి ఆరోగ్యం, జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. సో ఎవరు భయపడకండి. ప్రతి ఒక్కరూ డెంటల్ ట్రీట్మెంట్స్ కాన్ఫిడెంట్ గా చేయించుకోవచ్చు. దానికి తగిన స్పెషలిస్టులు ఉన్నారు, టెక్నాలజీ ఉంది. మేము ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము. వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒంటి పరిస్థితిని బట్టి, వాళ్ళకుండే జబ్బులను బట్టి, వాళ్ళ నోటి పరిస్థితులను బట్టి, వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లలకి ఎలా మెయింటైన్ చేయాలో కౌన్సిలింగ్ ఇస్తాము. పెద్దవాళ్ళైతే వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలో కౌన్సిలింగ్ ఇస్తాము. లేదా ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో కౌన్సిలింగ్ ఇస్తాము. అసలు ఫస్ట్ బేసిక్స్ గా బ్రషింగ్ ఎలా చేసుకోవాలో కౌన్సిలింగ్ ఇస్తాము, ఫ్లాసింగ్ ఎలా చేసుకోవాలో కౌన్సిలింగ్ ఇస్తాము. తర్వాత డబ్బులు ఆరంభ దశలో ఉన్నప్పుడు ఎలా గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలో కౌన్సిలింగ్ ఇస్తాము. పళ్ళ మధ్యన సందులు ఏర్పడతా ఉంటే ఆ సందులు ఎలా క్లోజ్ చేసుకోవాలో కౌన్సిలింగ్ ఇస్తాము. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో కౌన్సిలింగ్ ఇస్తాము. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే చిన్న వయసులో పళ్ళు పోవడాన్ని ఆపేస్తే వాళ్ళందరూ కూడా కృత్రిమ దంతాల మీద ఆధారపడడం అనేది ఖచ్చితంగా ఆపేయవచ్చు. చాలా కంఫర్ట్స్ వస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నోట్లో జబ్బులు నోటి వరకే పరిమితం డెఫినెట్ గా కాదు. నోట్లో ఉండే బ్యాక్టీరియా వల్ల, అంటే చిగుర్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల డెఫినెట్ గా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. బ్లడ్ లో ఇన్ఫెక్షన్ పూర్తిగా కలిసిపోతుంది. చుట్టుపక్కల ఉండే స్పేసెస్ లోని ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో ఎవరు కూడా నోట్లో ఇన్ఫెక్షన్ గానీ పస్ గానీ క్యారీ చేయకండి. పిప్పి పళ్ళు పెట్టుకుని ఉంటారు, నోటి నిండా బాగా దుర్వాసన ఉంటుంది. పర్లేదులే ఎలాగోలా మేనేజ్ చేసి నమిలి తినేస్తున్నాం అనుకుంటారు. కానీ ఎంత ఇన్ఫెక్షన్ ని క్యారీ చేస్తున్నాము, దానివల్ల మన జనరల్ హెల్త్ ఎంత పాడవుతుంది అని ఎవరు ఆలోచించలేకపోతున్నారు. ఇది ఖచ్చితంగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల జరుగుతుంది. సో ఇది అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా
స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కాల్ చేయొచ్చు, రావచ్చు. మేము ఫ్రీగా అందిస్తున్న అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవచ్చు. శ్రమ అనుకోకుండా ఒక గంట సేపు మీరు టైం తీసి కనుక ఇది తెలుసుకుంటే చాలా హెల్దీగా మీ థాట్ ప్రాసెస్ ఉండడం కాదు, మీ మెయింటెనెన్స్ లో కూడా చాలా తేడా వచ్చి మీ దంతాలని మీ నోటిని చాలా కాలం బ్యాడ్ బ్రీత్ లేకుండా అందమైన చిరునవ్వును మెయింటైన్ చేసుకోవడం 100% ఇప్పుడు సాధ్యమే. నెక్స్ట్ కాలర్ మురళి ఉన్నారు తిరుపతి నుంచి. మురళి మాట్లాడండి. మేడం. హలో మేడం, చెప్పండి మురళి. మా అక్క కొడుకు ఒక అబ్బాయికి 2-3 years ఉంటది. పైన 2 పళ్ళు పడిపోయింది కింద పడినప్పుడు. అది ప్రాబ్లం. అతనికి ఇప్పుడు వస్తుందా లేదా లేట్ అవుతుందా అని తెలుసుకోవాలని. వస్తుందా అండి? ఇప్పుడు ముందు 2 పళ్ళా అండి? ఇక్కడ ముందు పై 2 పళ్ళు. పై 2 పళ్ళు దానికి స్పేస్ మెయింటెనర్స్ అని ఇస్తారండి. యాక్చువల్లీ ముందర పళ్ళు పోతే స్పేస్ మెయింటెనర్స్ కూడా ఇవ్వవసరం లేదు అంటారు. కాకపోతే ఏంటి దానివల్ల స్పీచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మాట్లాడేటప్పుడు పిల్లలకి స్పష్టంగా పలకడం అనేది రాదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల టైం అప్పుడే చిన్న చిన్న మాటలు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ముందరుండే 2 పళ్ళు పడిపోవడం వల్ల వాళ్ళు నత్తిగా ఆ మాటలు నేర్చుకుంటారు. సో ఆ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడం కోసం దానికి ఆర్టిఫిషియల్ గా ఆ స్పేస్ ని క్లోజ్ చేస్తారనమాట. చేసి ఏం చేస్తారు, ఒక ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తారు, దాన్ని ఓపీజీ అంటాము. లోపల శాశ్వత దంతాలు తయారవుతుంటే ఆ టైంకి వచ్చేస్తాయి. అంతవరకు ఊడిపోయిన పళ్ళు బదులుగా ఈ స్పేస్ మెయింటెనర్ అనేది పెడతారు. వెరీ గుడ్. అది చాలా మంచి క్వశ్చన్ వేశారు. పేరెంట్స్ అందరూ కూడా పళ్ళు పోతే దానికి స్పేస్ మెయింటైనర్ అనేది ఇస్తారండి. దానికి పీరియోడాంటిస్టులు ఇస్తారు. పీరియోడాంటిస్టులు అంటే చిన్న పిల్లల స్పెషలిస్టులు. సో వెళ్ళి వెంటనే ఆ స్పేస్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పాల పన్ను ఊడిపోయి శాశ్వత దంతం మొలవడానికి చాలా టైం ఉందో ఆ స్పేస్ ని అక్కడ ఉంచకపోతే శాశ్వత దంతాలు వంకర టొంకరగా మొలవడం, ఆడ్ ప్లేసెస్ లో మొలవడం, తర్వాత మీరు వయసు వచ్చిన తర్వాత క్లిప్పుల చికిత్స లాంటివి చేయడానికి దారితీస్తాయి. సో ఇప్పుడే ఈ చిన్న వయసులోనే మీరు చికిత్స అనేది చేయిస్తే ఇబ్బంది లేకుండా శాశ్వత దంతాలు అందంగా వాటి స్థానాల్లో ముడిచి అందమైన పళ్ళు వరుస రావడం అనేది 100% పాసిబిలిటీ ఉంది. అండ్ చాలా మందిలో ఈ దంత వైద్యంలో ఒక అపోహ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పన్ను పెట్టించుకోవాలంటే ఒక 3-4 నెలలు అది లేకుండా చిగుళ్ళు ఆరాలని ఇలా రకరకాల రీజన్స్ చెప్పి ఇంట్లో కూర్చోాల్సి వస్తుంది. ఇప్పుడు ఎదరపళ్ళు పోయినాయి అనుకోండి, ముందు పళ్ళు అవి లేకుండా తిరగడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఆధునిక వైద్యంలో ట్రీట్మెంట్ ఎంత ఫాస్ట్ గా అయిపోతుందండి? ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఉందండి. 100% నేను చెప్తాను. ఇది పన్ను పోయి యాక్సిడెంట్ లో పన్ను రోడ్డు పైన యాక్సిడెంట్ లో పన్ను పోతే మీరు అదే పన్ను పట్టుకుని వెంటనే దగ్గరలో ఉండే డెంటల్ క్లినిక్ వస్తే అదే పన్ను రీప్లాంట్ చేయడం అనేది ఇప్పుడు 100% సాధ్యం. ఇది ఒక రివల్యూషన్. ఇంకొకటి పన్ను ఊడిపోయింది, మొత్తం ముక్కలు అయిపోయినా కూడా అదే పన్ను మీద ఇంప్లాంట్ పెట్టి అదే గంటలో ఇంప్లాంట్ పెట్టి దాని మీద కృత్రిమంగా ఆర్టిఫిషియల్ టెంపరీ టూత్ పెట్టి ఆ పన్నుతో మీరు అట్నుంచి అంటే ఆఫీస్కి వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు సాధ్యం. అదొక రివల్యూషన్. పళ్ళు పెట్టించుకోవడానికి నెలలు ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. పళ్ళు పీకిచ్చిన వెంటనే కూడా టెంపరీస్ అనేవి ఇస్తారు. అవి పూర్తిగా న్యాచురల్ గా ఉంటాయి. మీరు పళ్ళ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని కానీ లేదా చికిత్సకు వెళ్తున్నారని కానీ పక్క మనిషికి కూడా తెలియనంత న్యాచురల్ గా ఉంటాయి. మీరు ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం అస్సలే లేదు. కృత్రిమ దంతాలు అదే పర్మనెంట్ టీత్ పెట్టిన తర్వాత కూడా అవి చూడ్డానికి బొమ్మలా ఉంటాయి, ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది అనే ఒక అపోహ కూడా అందరిలో ఉంటుంది. ఇప్పుడు అలాంటి సమస్య ఏమీ లేదండి. వెరీ న్యాచురల్ జిర్కోనియం అనే మెటీరియల్ తో కనుక మనం ఆర్టిఫిషియల్ టూత్ రీప్లేస్మెంట్ చేస్తే ఎవరికి మీ అంతటి మీరు ఎక్స్పోజ్ అయ్యి ఇది పెట్టుడు పన్ను అని చెప్పే వరకు కూడా ఎదుటి మనిషి తెలియనంత న్యాచురల్ గా అందంగా ఉండడమే కాదు, మన న్యాచురల్ పళ్ళున్నంత గట్టిగా కూడా ఉంటాయి. ఎలాంటి ఆహారాలైనా కొరికి నమిలి తినచ్చు. కృత్రిమ దంతాలు అమర్చుకోండి అని ప్రతిసారి ఒకే విషయాన్ని చెప్పడానికి రీజన్ ఏంటంటే అవి చూడ్డానికి అందానికి మాత్రమే కాదు, యాజ్ ఎ డాక్టర్ గా ఫస్ట్ ఆరోగ్యానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. నమిలి తిని మీరు మంచి ఆహారాన్ని నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడడానికే మీకు కృత్రిమ దంతాలు అనేవి రీప్లేస్ చేసుకోమని చెప్తాము. అవి చాలా తక్కువ సిట్టింగ్ లో పెట్టుకోవచ్చు. కాస్ట్ కూడా వేరియేషన్స్ ఉంటాయండి. మీకు తగిన ఎకనామికల్ స్టేట్ లోని మీకు తగినట్టుగా మీరు చూస్ చేసుకుని పళ్ళు పెట్టుకోవచ్చు. అది ఎక్కువ సిట్టింగ్లు కూడా పెట్టడం, అతి తక్కువ సిట్టింగ్ లో చేస్తాం. ఎందుకంటే మాకు సొంత ల్యాబొరేటరీస్ ఉన్నాయి. దానివల్ల ఎక్కువ టైము వేరే వాళ్ళకి పంపించాలి, ఎక్కడికో వెళ్ళి రావాలి అనే ఇబ్బంది కూడా మాకు లేదు. చాలా సింపుల్ గా 1 లేదా 2 సిట్టింగ్స్ లోనే ఇప్పుడు కృత్రిమ దంతాలు అందంగా అమర్చగలుగుతున్నాము. కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను నేను. నెక్స్ట్ కాలర్ సాయి ప్రతాప్ ఉన్నారు. సాయి ప్రతాప్ మాట్లాడండి. హలో హలో ఏం మాట్లాడండి సాయి ప్రతాప్ గారు. మేడం, మేము బెంగళూరుకి మాట్లాడుతున్నాము. చెప్పండి. అదే నా కూతురికి 7 years మేడం. ఓకే. పాపకి అదే పాల పొరలు ఇంకా పడిపోయలేదు మేడం. పన్ను మొత్తం చాక్లెట్స్ మొత్తం అన్ని ఒకసారి ఇదే మేడం. అంతా పైన పంట పైన వైట్ కలర్ అంతా వెళ్ళిపోయి మామూలు ఒక తర కనపడుతుంది మేడం. అదే ఇప్పుడు మొలిచే పళ్ళల్లో అలా కనపడుతుందండి, పాల పళ్ళల్లో అలా ఉండిందా?
ఇప్పుడు మొలిచిన పళ్ళు బాగున్నాయి మేడం, పాల పళ్ళు మాత్రం మేడం. పాలపళ్ళు మాత్రమే అలా ఉన్నాయా? పాలపళ్ళు మాత్రమే ఉన్నాయంటే ఫస్ట్ ఒకటి బ్రషింగ్ సరిగా చేయించి ఉంటారండి. 2 పాపకి చాక్లెట్లు బిస్కెట్స్ ఎక్కువ ఇచ్చి ఉంటారు. లేకపోతే పంటి తయారీలో లోపాలు ఏమైనా ఉండొచ్చు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ మదర్ ఏమైనా మెడిసిన్స్ తినడం కానీ, లేకపోతే ఫ్లోరైడ్ ఉన్న వాటర్ తాగడం కానీ, లేదా ఏమైనా దెబ్బలు తగిలి ఉండొచ్చు. ఇలా రకరకాల రీజన్స్ తోని పాలపళ్ళు రంగు మారి ఉంటాయండి. సో పాపని నేను చూడలేదు కాబట్టి గైడ్ చేయడం కష్టం. మీరు బెంగళూరు అంటున్నారు కాబట్టి బెంగళూరులో మాకు 4 బ్రాంచ్లు ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ ని ఒకసారి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు ఫ్రీగా చూస్తున్నారు. చూడ్డానికి కూడా మీకు మీరు ఈ డౌట్స్ ఏవైతే నన్ను అడుగుతున్నారో అది క్లియర్ గా డాక్టర్ గారు ముందు కూర్చుని మాట్లాడొచ్చు. మీరు చక్కగా కూర్చుని మీ డౌట్స్ అన్ని అడగండి. పిల్లలు అనగానే పిల్లలు భయపడతారు, పిల్లల చికిత్సలు వెంటనే పట్టుకుని చేస్తారని కూడా భయపడకండి. డాక్టర్ గారు చక్కగా పాపను అలవాటు చేసుకుంటారు. పాపకు అలవాటు అవ్వడానికి మంచి వీడియోస్ చూపిస్తారు. వీడియోస్ చూపించి పాపను ఎడ్యుకేట్ చేసి ఆమెను ఒప్పించి చెకప్ చేస్తారు. వెంటనే మీకు తగిన చికిత్సలు అనేవి స్టార్ట్ చేస్తారండి. పాలపళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా మొలుస్తాయి, సక్రమైన మార్గంలో మొలుస్తాయి, సరైన వరుసలో మొలుస్తాయి. వెంటనే డాక్టర్ గారిని కలవండి. పాపకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది డెఫినెట్ గా. అండ్ గతంలో పళ్ళకి క్లిప్పులు వేస్తే ఏదో ఒక ముళ్ళ కంచె వేసినట్లు, ఫెన్సింగ్ వేసినట్టు నవ్వినప్పుడు చాలా ఇబ్బందిగా, ఈవెన్ నవ్వడానికి కూడా చాలా మంది ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు క్లిప్ల విషయంలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? అప్పట్లో సంవత్సరాల తరబడి ఆ క్లిప్స్ ఉంచుకోమన్నారు, అట్లీస్ట్ ఒక 1 year అన్న ఉంచుకోవాలని చెప్పేవారు. ఇప్పుడు ఎత్తుపళ్ళు మరీ ఎత్తుగా ఉన్న వాళ్ళకి క్లిప్స్ వేయించుకుంటే అసలు ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఎంత టైం లోపు సెట్ అయిపోతాయి? క్లిప్పుల చికిత్స ఇప్పుడు చాలా రివల్యూషన్ వచ్చిందండి. ఒకప్పుడు ఏంటంటే కేవలం మెటల్ క్లిప్పులు వేసేవాళ్ళు, 2-3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మళ్ళీ ఏంటి ఆ క్లిప్పులు తీసేయగానే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాయి అనే అపోహ బాగా అందరిలో ఉండేది. ఇప్పుడు ఎత్తుపళ్ళు 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి పళ్ళు ఎత్తుగా ఉంటాయి, లేదా దవడ ఎముకలు ఎత్తుగా పెరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్ గా ఈ క్లిప్పుల చికిత్స చేయడం వల్ల మాక్సిమం అయితే 8 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఇంతలోనే మీ క్లిప్పుల చికిత్సతో ట్రీట్మెంట్ చేయడం సాధ్యపడుతుంది. ఇంకోటి ఏంటి, దవడ ఎముకలు బాగా ఎత్తుగా పెరిగి ఉన్నా కూడా ఈ దవడ ఎముకలు కరెక్ట్ చేసుకోవడానికి చక్కగా ఆర్థోగ్నాటిక్ సర్జరీ, ఒక్కరోజు సర్జరీస్ అంటాం మన వాడుక భాషలో, వాటిని చేయడం వల్ల పొద్దునుండి ఎత్తుపళ్ళు సాయంత్రానికి మాయమైపోతాయి. మీరు అద్దంలో చూసుకుంటే చక్కగా ఎత్తుపళ్ళు లేని అందమైన పెదాలు మీకు కనపడతాయండి. అంతవరకు అయితే నేను ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇవ్వగలను. ఇంకోటి ఏంటి, క్లిప్పులు అనగానే చక్కగా పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. మీరు క్లిప్పులు వేసుకున్నారా అనే విషయం కూడా చాలా దూరం వరకు ఎవరికి తెలియకుండా ఉంటుంది. అది కూడా వద్దంటే 4 వైపు నుంచి క్లిప్పులు అందంగా వేసుకోవచ్చు. ఇంకోటి, చికిత్స తొందరగా అవ్వడానికి అత్యాధునికమైన క్లిప్పులు అందుబాటులోకి వచ్చేది, సెల్ఫ్ లైగేటింగ్ అంటారు. ఇలా రకరకాల క్లిప్పులు, రకరకాల రివల్యూషన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఎవరు ఎత్తుపళ్ళు అనగానే భయపడకండి. ఎత్తుపళ్ళు ఉండడం వల్ల మన వయసు ఎంతో ఎక్కువగా కనపడుతుంది, మాటల్లో స్పష్టత కనిపించదు. ఇంకోటి, వంకర పళ్ళ వల్ల కూడా ఈ ఇబ్బంది ఉంటుంది. పళ్ళు సరిగా క్లీన్ చేసుకోలేక ఆహారం మొత్తం ఆ వంకర పళ్లలోనే ఇరుకుని చిగుర్ల వ్యాధి వల్ల ఆ పళ్ళు తొందరగా వదిలేపే అవకాశం ఉంటుంది. ఇంకోటి, పళ్ళ మధ్యన సందులు ఉండడం వల్ల కూడా ఉన్న వయసు కన్నా చాలా ఎక్కువగా కనపడతాము. మాట కూడా చాలా స్పష్టత లేకుండా తొసుగా బయటకు వస్తూ ఉంటది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఈ అన్నిటి గురించి అవగాహన కల్పించడానికి, అవేర్నెస్ ఇవ్వడానికి ఇప్పుడు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము. ఎవరు ట్రీట్మెంట్ చేసుకుంటున్నా ఎన్నో చేసుకునే వాళ్ళకి కూడా చాలా అనుమానాలు ఉంటాయి. సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనిపిస్తుంటది. వాళ్ళు కూడా వచ్చి చాలా హ్యాపీగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు, లేదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలనే వాళ్ళు ఒపీనియన్ తీసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళ అందమైన స్మైల్ ని ఇప్పుడు ప్లాన్ చేయడం అనేది 100% పాసిబిలిటీ ఉంది. 7 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా డాక్టర్ గారి దగ్గరికి పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళకి అలవాటు చేయడం లాంటివి చేస్తూ ఉంటే, ఇదంతా కూడా ఏంటంటే కేవలం నాలెడ్జ్, ప్రతిదీ తెలిసి ఉంటే సరిపోతుంది. మనకి అది అవసరం పడినప్పుడు మనం క్లియర్ గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, సో వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలన్నా, వాళ్ళ చిరునవ్వుని అందంగా మెయింటైన్ చేసుకోవాలన్నా, ఇంట్లో చేయవలసిన పద్ధతులు ఏంటి, ఇంట్లో చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తెల్లగా పళ్ళు ఎలా మెరిపించుకోవాలి, పళ్ళ మధ్యన సందులు ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఇలా తెలుసుకోవాలి అనే ఇదున్న చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సమస్యలు సాల్వ్ చేసుకోవడం ఎలా అని ఈ అవగాహన పట్ల ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. దానికి కాల్ చేసి ఒకసారి విజిట్ చేశారని డాక్టర్ గారు మీతో అరగంట కూర్చుంటారు, చక్కగా కెమెరాలు చూపిస్తారు, తర్వాత ఎక్స్రే తీస్తారు, మీకు మంచి నాలెడ్జ్ ఇస్తారు, హెల్దీ థాట్ ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.